100%. టూబులెవరు లేరు కదా, అంత శివాజీ వారసులే కదా, ఔరంగజేబులు ఎవరు లేరు కదా. నిజం చెప్పే అంటే రెండు చేతులు ఎత్తున్నారు. నిజంగా ఎవరైతే జై శ్రీరామ్ అనరో వాళ్ళు మొలదాన కట్టుకోవడం లేదు. అర్థమవుతుందా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఆగుంది టెంట్ కింద చల్లగా ఉంటారు, అంటలేరు అన్న అనుకుని వాళ్ళు అంటారు. మీరే అన్నారు అసలు, మీరు దమ్మెంతో చూపట్టారు. కింద చెక్ చేస్తా వచ్చి ఉండాలని చెక్ చేస్తా. జై శ్రీరామ్, మీరు రాలే, అరే ఆగన్నా. జై శ్రీరామ్. తూపులేని ఇచ్చే అవుతుంది, మీరు గట్టిగా ఇచ్చే అవుతుంది. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇంతమంది బాబానే చెప్పిండే తెలుసా ఏం జరిగిందో? పొద్దున్న టీవీ చూసినా ఇప్పుడు మీరంతా ఇదే బిజీయా? ఈరోజు మొత్తం మోగిస్తున్నారు. రామ్జీ గోండ్ గొప్ప వ్యక్తి కాదా? అవునా కాదా? ఇటు తుర్కులను అటు బ్రిటిష్ వాళ్ళు రజాకారులు ఇద్దరిని ఉడికించారు. ఉడికించిందా లేదా? లాస్ట్ కు దాని ముందు ఒట్లాడక తుర్కులు బ్రిటిష్ వాళ్ళు కలిసి ఏం చేసిరు? ఉడిపెట్టింది. ఏడా నిర్మల్ల ఇంకెంతమంది పెట్టారు? 1000 మందిని పెట్టారు. అది తప్ప కాదా? వాళ్ళ త్యాగాలా కాదా? వాళ్ళ గొప్పతనమా కాదా? వాళ్ళని స్మరించుకోవడం లేదా? వాళ్ళని గుర్తుంచుకోవడం లేదా? వాళ్ళ త్యాగాలను రాబోయే తళ్ళకి అందించనా లేదా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారన్నా? ఏం చేసిరు? వాళ్ళ త్యాగానికి కేసీఆర్ అనుకుంటే నేను పోటు కానీ, నేను తోపు కానీ, నేను పెద్ద ఉద్ధరించిన, నేను నా కొడుకు నా బిడ్డ అని చెప్పి ఆడ ఎక్కడైతే 1000 ఊడల మర్రి ఉందో అక్కడనే స్మారక స్థూపం కట్టాలి. అవునా కాదా? స్మృతి వనం కట్టాలి. అవునా కాదా? ఏం చేసిండు మరి? అక్కడ తీసి ఇక్కడ కట్టింది. ఇవాళ పొద్దున తెలిసింది అన్న విషయం తెలిసింది. తెలిసాక నేను మా బాపన్న మహేశ్వర్ రెడ్డి అన్న పోయినాం. ఇది ఎవరన్నా ఏ జాగినా ఇది అని పోయేసరికి ఆడ తుర్కుల సమాధి ఉంది. ఆడ సమాధి ఉందని చెప్పి అక్కడ సమాధి ఉందని చెప్పి 1000 ఊడల మరి తీసుకొచ్చి పక్క కొట్టేది. ఒప్పుకుంటావానే? నేనన్న ఎవరి అయ్య జాగినారు, ఎవరి తాత జాగినారు, మీరు వాళ్ళ ఓట్ల కోసం నా రామ్జీ గోండ్ నా 1000 మంది త్యాగాలను విస్మరించి మీరు ప్లేస్ మార్చి పక్క గట్ట ఒప్పుకుంటావా అన్న? ఇవాళ వేనమే అక్కడనే కొబ్బరికాయ కొట్టినాం. మా మహేశ్వరన్న పాప చెప్పాడు, మీ దమ్ముంటే ఆపుకొని మా దమ్ముంటే మేము గతం వచ్చే సంవత్సరం వరకు ఇదే ప్లేస్ లా మీరు సమాధి ఉంటారా ఊడతారా మాకైతే తెలియదు. అదే ప్లేస్ లా 1000 ఊడల మరి ఉన్న ప్లేసునే పెద్ద స్మృతి వనం కడతాం. తప్పకుండా రామ్జీ గోండ్ 1000 మంది వాళ్ళ వీరుల త్యాగాలను ఎట్టి పరిస్థితుల్లో తెరమరుగు కానీయమని చెప్పి పోయి కొబ్బరికాయ కొట్టొచ్చినమన్నా. కాంగ్రెస్ లో చెప్పిన పోయినసారి కేసీఆర్ గిట్లనే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుతుడి అలా సమాధి కోసం తపస్సు చేస్తే ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొని బంగాళాఖాతాలో కలిపారు. కాంగ్రెస్ పార్టీలు కూడా పొద్దున చెప్పిన మీరు మైనార్టీ డిక్లరేషన్ అని ఇక్కడ 1000 ఊళ్ళలో మరీ తీసి పక్క బీఆర్ఎస్ పెట్టారు. మేము ఇక్కడ కడదాం అనుకుంటున్నాం. ఇక్కడ మీరు కడదామంటేనే మీకు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తారు, లేకుంటే